రెండవది 57వ వచనం, నన్ను పంపెను, జీవించుచున్నాను, నన్ను భుజించువాడు నా మూలమున, అనగా తండ్రి మూలమున, నా మూలమున మీరు జీవిస్తారు. తర్వాతమ్మా జీవము గల ఆహారము. తర్వాత మనాను తిని మరణించని కాని నన్ను భుజించేవాడు మరణమును చవి చూడడు. 56వ వచనం, నా శరీరమును భుజించి పానము చెయ్యువాడు వానియందును నాయందును వానియందును ముందును నన్ను పంపెను, జీవించుచున్నాను, నన్ను భుజించువాడు. చూడండి, క్రీస్తు ప్రభువుని స్వీకరించేవాడు ఆయన మూలమున, ఆయన ద్వారా జీవించబడతాడు.